హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24. నేను మీ హరీష్ అభిరెడ్డి. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ప్రచారం చాలా జోరుగా సాగింది. కానీ రిజల్ట్ ఎలా ఉండబోతుంది? అసలు నిజంగానే పవన్ కళ్యాణ్ గారి మాటని ప్రజలు, దేశ ప్రజలు కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు బలంగా నమ్ముతున్నారు. దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ముఖ్యంగా బీజేపీ పార్టీకి 27 ఏళ్లలో సాధించలేనటువంటి ఢిల్లీ విజయం ఇప్పుడు ఈసారి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? నిజంగా అంటే బీజేపీ పార్టీ ఇప్పటి వరకు అక్కడ పార్లమెంట్లో గెలుస్తుంది, కానీ అసెంబ్లీలో మాత్రం తన సత్తా చూపించట్ల. అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అంటే దేశం మొత్తం గెలుస్తున్నటువంటి బీజేపీ పార్లమెంట్లు కావచ్చు, లేదంటే అసెంబ్లీలు కావచ్చు, కానీ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తన సత్తా ఏంటి అనేది చూపించలేకపోయింది. మరి అలాంటిది ఈసారి ఏం చేయబోతున్నారు, ఎలా గెలవబోతున్నారు అనేది ఎవరికి అర్థం పట్ల. కానీ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఆయన అడుగు గతంలో మనం చూసాం. ముఖ్యంగా గోల్డెన్ లెగ్ అనొచ్చా, లేదంటే ఇంకొకటి అనొచ్చా, ఒక మంచి ఒక ఇదైతే ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. ఒక మంచి ఒపీనియన్ అయితే బీజేపీ పెద్దలకి కావచ్చు, తెలుగు ప్రజలకు కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ బీజేపీ పార్టీకి ఇక్కడ కలిసి వచ్చే అవకాశాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి తనకున్నటువంటి నిజాయితీతో ఎన్డీఏ కూటమిని గెలిపించటంలో, నిజంగా ఎన్డీఏ కూటమికి ఆయన చేసినటువంటి బలమైన మార్గమే గతంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో టీడీపీతో కలిసి వద్దన్నా కూడా వెళ్ళటమే ఈసారి టీడీపీని చాలా బలంగా ఒక పెద్ద దిక్కుగా నిలబెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఆ పెద్దన్న పాత్ర పోషించారు అంటే ఢిల్లీకి సంబంధించిన ఎన్డీఏ కూటమి గెలవటంలో డెఫినెట్గా అనుకోవచ్చు. ఇకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పటి వరకు అందరూ కూడా బీహార్ నుంచి కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడ పని చేసుకోవడానికి దేశం నలుమూల నుంచే వస్తారు. కానీ ఎక్కువ శాతం ఆ పక్కనే ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రధానంగా చూసుకుంటే, ఆ తర్వాత బీహార్ నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే ఎక్కువ. వీళ్ళు మరి ఎందుకని బీజేపీకి ఓటు వేయాలి? ఇక్కడ ఆప్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి వీళ్ళకి ఉన్నటువంటి డిఫరెన్స్లు ఏంటి? ఇక్కడ మనం చూసుకుంటే బీజేపీ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఏంటంటే, హిందూ నినాదం కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి మొన్న 12 లక్షలకు సంబంధించినటువంటి తలసరి ఆదాయం ఏదైతే ఉందో సంవత్సరానికి, దాన్ని 12 లక్షలకు పెంచడం, ఇది కూడా ఒక బలమైన స్ట్రాటజీగా మనం చూడవచ్చు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎంతవరకు పనికొస్తారు, ఇది మనం డిస్కస్ చేసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా తెలుగు ప్రజల నాడిని పట్టుకున్నటువంటి వ్యక్తి. ఒక నిజాయితీగా ఒక పార్టీని ఎలా నడపాలో, ఎలా నిలబడాలో, ప్రజల కోసం ఎలా పోరాడాలో చేసి చూపించినటువంటి వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తి పక్కన ఉండగా మనం డెఫినెట్గా ఇంకొక పార్టీనైనా సరే నమ్మచ్చు, అవసరమైతే మన తరపున ఈయనైనా సరే నిలబడతారు అనే ధైర్యం తెలుగు ప్రజల్లో కల్పించారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కల్పించారు. ఆ తర్వాత మనం మహారాష్ట్రలో కూడా చూసాం. ఉన్నటువంటి అంటే ఎక్కడ తెలుగువారు ఉన్న ప్రాంతాలే కాకుండా పక్కన ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అనేక వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మటం ఎందుకు మొదలు పెట్టారంటే, ఒక బలమైన నాయకుడిగా ఆయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంఏ కాకుండా దేశాన్ని తన వైపు, తన మాటలుగా ఒక అద్భుతమైనటువంటి ప్రసంగంతో తన వైపు తిప్పుకుంది సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు అటు తిరుపతి వారాహి సభలు. ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు హిందూ మతాన్ని ఒక్కసారిగా మేల్కొల్పారు అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక బలమైన నినాదాన్ని ప్రతి హిందూ గుండెని టచ్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానం మనం చూసాం. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కాదు, మిగతా వాళ్ళు అందరూ కూడా ఒక చూపు చూశారు. ఈయనలో ఏంటి ఇంత నిజాయితీ ఉంది, ఇన్ని రాజకీయ పార్టీలోనే ఇంక్లూడింగ్ బీజేపీ పెద్దలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంత ధైర్యంగా హిందూ ధర్మం గురించి, సనాతన పరిరక్షణ గురించి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అనే ఆలోచన కూడా రాలేదు. దీని మీద ఇలాంటి వ్యక్తి నిలబడితే బాగుంటుంది, ఇతను ఎవరు అని చెప్పి సెర్చ్ చేయటం, తెలుసుకోవటం కూడా మొదలుపెట్టారు. సో ఆ తర్వాత మనం మహారాష్ట్ర ఎన్నికల్లో ఉన్నటువంటి, అంటే అప్పటి వరకు బీజేపీ కనీసం గెలవనటువంటి సీట్లలో పవన్ కళ్యాణ్ గారి అడుగుతో గెలిచాయంటే దానికి అదే నిదర్శనంగా మనం చూడొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారి మాటను
అక్కడ ఉన్నటువంటి ప్రజలు వింటున్నారు, నమ్ముతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. అంటే వ్యక్తిగత స్వలాభాల కోసం కావచ్చు, పార్టీ స్వలాభాల కోసం కావచ్చు, వ్యాపారాల కోసం కాకుండా ప్రజల కోసం నిలబడేటువంటి ఒక వ్యక్తి వస్తే ఎలా ఉంటుందో రిజల్ట్ అనేవి అంత బలంగా బయటికి కనిపించడం చూసాం. అంటే బీజేపీ పార్టీకి ఇంతవరకు అంత మెజారిటీ వన్ సైడ్గా, అంటే ఒక్క బీజేపీ పార్టీకి అంత ఎక్కువ సీట్లు రావడం అనేది కూడా గత చరిత్రలో, మహారాష్ట్ర చరిత్రలో లేదు. మహారాష్ట్ర అంటే చాలా మంది ఎక్కువగా శివసేన అటు బీజేపీని చాలా బలంగా నమ్ముతారు అనుకున్నారు, కానీ ఎక్కువ సీట్లు ఇప్పటి వరకు రాలేదు. కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినటువంటి ప్రతి సీటు కూడా గెలవటం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటనేది బీజేపీ ప్రజలు చాలా మంది గ్రహించారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మాట ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారు, చాలా బలంగా వాళ్ళ ఓన్ చేసుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి చెబితే డెఫినెట్గా వింటారు అనేది వాళ్ళ ఒక అంచనాకు వచ్చారు. ఢిల్లీలో కూడా దాదాపు 10 లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారు. ఈ తెలుగు ప్రజల్లో గంపగుత్తుగా ఒకట మనకి బీజేపీకి పడాలి అంటే మనం ఏం చేయాలి? సో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వస్తే డెఫినెట్గా ఈ 10 లక్షల ఓట్లు వన్ సైడెడ్గా పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక నిజాయితీగా పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు తన సొంత డబ్బుతో తన స్టార్డమ్ని వదిలేసి, కుటుంబాన్ని అన్ని వదిలేసి ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తిని తెలుగు ప్రజలు చాలా బలంగా చూస్తున్నారు. సో డెఫినెట్గా ఆయనకి ఒక మంచి అవకాశం కింద దీన్ని ఇద్దామనే ఉద్దేశం కావచ్చు. డెఫినెట్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చే అంశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. తెలుగు ప్రజలు నమ్ముతున్నారు. ఎవరైతే హిందూ భక్తులు కావచ్చు, సనాతన ధర్మాన్ని పాటించేవారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలను, నిజాయితీని డెఫినెట్గా వాళ్ళు వింటున్నారు. సో ఈసారి ఈ 10 లక్షల ఓట్లు తెలుగు ప్రజలు మాత్రం చాలా వన్ సైడెడ్గా అటు బీజేపీకి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి, ఆప్కి మాత్రం గతంలో చాలా బలంగానే ఉంది. ఇక్కడ కూడా మరి బీజేపీకి అది కలిసి వస్తుందా, ఇది వీళ్ళు అంత ఈజీగా తీసుకుంటారంటే చెప్పలేం. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు, ఆయన జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు. అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఏ భావజాలంతో అయితే గతంలో వచ్చారో అదే సిమిలర్ భావజాలంతో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బయటకు వచ్చింది. కానీ అన్ని పార్టీల్లాగే ఇది కూడా ఏం అతీతం కాదు. ఇది కూడా అన్ని పార్టీల్లాగే అవినీతి మరకలు అంటించుకుంది. వాళ్ళు కూడా జైలుకి వెళ్ళాలి, డైరెక్ట్గా జైలుకి వెళ్ళినటువంటి సీఎంనే మనం చూసాం, అరవింద్ కేజ్రీవాల్. సో ఇది వాళ్ళకి మైనస్ కావచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ పార్టీ ఇక్కడ బలపడాలని చేసే వ్యూహాలు, మొన్న ట్యాక్స్కి సంబంధించినవి, ఇవన్నీ కూడా బీజేపీ కలిసి వస్తే వీళ్ళకి మైనస్ ఇది ఉంటుంది. కాకపోతే అంత ఈజీగా ఆమ్ ఆద్మీ పార్టీని కూడా తీయలేం. సో అలాంటి దాన్నే ఎక్కడ డైల్యూట్ అవ్వకుండా ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయించడం, అటు అక్కడ ఉన్నటువంటి నదిలో మీరు వాటర్ తాగి చూపించండి అని చెప్పి ఒక సవాల్ విసిరించడం, ఇవన్నీ కూడా మనం ఒక స్ట్రాటజీగా చూడొచ్చు. అలాగే బీహార్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి పెద్దలను తీసుకొచ్చి ప్రచారం చేయించడం, ఇవన్నీ కూడా బీజేపీ ఒక బలంగా వ్యూహంగా వెళ్తుంది. బీజేపీ ఈసారి ఇంట గెలవాలి, దేశంలో చక్రం తిప్పడం కాదు, ఢిల్లీలో తన సత్తా ఏంటో చూపించాలి అని చెప్పి చాలా బలంగా తీసుకుంది. తన వ్యూహాలకు పదును పెడుతూ అటు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళని, వాళ్ళ ప్రజలు ఏ ఏరియాలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆకర్షించే విధంగా ఎవరి మాట అయితే వింటారో వాళ్ళని, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, హైదరాబాద్లో ఎవరైతే ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని నమ్మారు, అదే వీళ్ళు ఉంటే బాగుంటుందే అని అటు హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభావితం చేసిందంటే దాన్ని ఒక్కసారి ఉద్దేశించుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మిగతా స్టేట్ అంతా అయింది, కానీ తెలంగాణలో ఒక్క హైదరాబాద్ హార్ట్ ఆఫ్ సిటీలో మాత్రం తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఎందుకు అంటే ఇక్కడ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ ఉండటం, వాళ్ళని ఆ బీఆర్ఎస్ పార్టీ హక్కుని చేర్చుకోవడం దీనికి చాలా ప్లస్గా చూడొచ్చు. అదే ఉదాహరణ మనం ఇప్పుడు ఢిల్లీలో కూడా తీసుకుంటే, ఎక్కడైతే వాళ్ళ కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నాయో వాళ్ళు బాగుండాలి అంటే పలానా వ్యక్తి బాగుండాలి, తను రాజకీయంగా ఉండాలి, వాళ్ళ మాట మనం వినాలి అనే ఉద్దేశం, వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీని అక్కడ గెలిపించడం అనేది కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఈసారి బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. డెఫినెట్గా ఆయన మాటతో, ఆయన నిజాయితీతో ఈసారి ఢిల్లీని మరి బీజేపీకి ఒక గిఫ్ట్గా ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అటు ఆప్కి మాత్రం కొంత అవినీతి మరకలు అంటినా కూడా అంత తక్కువ అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి అయితే కాదు. కానీ
బీజేపీకి ఈ తమిళనాడు నుంచి వచ్చినటువంటి ప్రజలు కావచ్చు, కర్ణాటక నుంచి వచ్చినటువంటి ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అటు అన్నమలై గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రచారం చేసి ఈసారి మంచి ఒక గ్రిప్ని బీజేపీకి అందించే అవకాశాలు అయితే ఢిల్లీలో కనిపిస్తుంది. సో ఒక హోప్లీ మనం చూద్దాం, 2-3 రోజుల్లోనే దానికి సంబంధించి ఒక ఇది కూడా వస్తుంది కాబట్టి దానికి సంబంధించి ప్రచారం కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు చూసాం. చాలా భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక క్రౌడ్ పుల్లర్గా మరొకసారి ఢిల్లీలో మనం నిరూపించుకున్నారని మాత్రం అనుకోవచ్చు.